పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అర్ధరాత్రి నుంచి క్యూ లైన్ లో నిరీక్షించి ఉత్తర ద్వారం గుండా శ్రీ ఆదికేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. ముక్కోటిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ సతీ సమేత ఆదికేశవ స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. सर्वस्य ये सर्वसरिभ्ये सर्वमेव देनाः प्नोति सर्वं चेति श्रीपाः स्वसनाञ्जलिशापदेन श्रीगाः पूजमानः अभियन्त्रावर्तमेन శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ ఆదికేశవ పరబ్రహ్మణే నమః. నరసాపుర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆదికేశవ ఎంబర మన్నార స్వామివారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుగుతుంది. ఈరోజు ఉత్తర ద్వార దర్శనంగా ముందు రామానుజుల వారు బయటికి వేయించేసిన తర్వాత వారితో పాటు ఈ ద్వార దర్శనంలో స్వామివారిని వైకుంఠ స్వామివారిని సేవించుకోవడం చాలా విశేషమైంది. ఈ రోజు 5 గంటలుగా ఉత్తర ద్వార దర్శనం అయింది. దీని మెయిన్ టెంపుల్ శ్రీపెరుంబూరు అక్కడ ఎలా జరుగుతున్నాయి సాంప్రదాయాలు ఇక్కడ ఎలా జరుగుతాయి. ప్రధానంగా రామానుజుల వారు శ్రీ ఆదికేశవ పెరుమాళ్ శ్రీదేవి భూదేవి ఆయన శనివారం రోజు వారికి పూజ చేసిన కోరికలకు తీరతాయని స్వామివారి భక్తుల నమ్మకం. ఏప్రిల్ మేలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు 11 రోజులు జరుగుతాయి. ఆదికేశవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు, రామానుజుల వారికి తిరునక్షత్రోత్సవాలు 10 రోజులు జరుగుతాయి. చాలా విశేషంగా తిరుపతి లెవెల్లో జరుగుతున్నట్టుగా అన్ని వాహనాలు కూడా బ్రహ్మోత్సవాలు చాలా విశేషంగా వాహనోత్సవాలు జరుగుతాయి. వైష్ణవ సాంప్రదాయ భక్తులు అందరూ కూడా స్వామివారిని సేవించుకుని వెళ్తూ ఉంటారు. అన్ని చోట్ల నుంచి బస్సులు వేసుకొచ్చి సేవించుకుని వెళ్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి ఇతరాజనాథవల్లి తయారు శుక్రవారం పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆండాల అమ్మవారు, అలాగే ఆలవార ఆచార్యులు, మనవాళ్ళ మహోని రామానుజుల తర్వాత అవతారం ఆంజనేయ స్వామి సన్నిధిలో వేయించేసి ఉన్నారు. భక్తులందరూ కూడా చాలా విశేషంగా సేవించుకుని వెళ్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు స్వామిని దర్శించుకున్నాము. తిరుమలలో దర్శించుకున్న అనుభూతి కలిగింది. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. స్వామి చాలా బాగున్నారు. అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి అందరూ సుఖ సంతోషాలు ఉండేలాగా స్వామి దీవించాలని కోరుకున్నాను. జయ శ్రీమన్నారాయణ. నరసాపురం పట్టణంలో వేంచేసినటువంటి సుప్రసిద్ధ వైష్ణవ దేవాలయం శ్రీ ఆదికేశవ ఎంబర మన్నార దేవాలయం 1786లో నిర్మితమైంది. ఆ దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఏకాదశి ఈ రోజున పొద్దున్న 5 గంటలకి ద్వారదర్శనం జరిగింది. తర్వాత ముక్కోటి సందర్భంగా స్వామికి విశేష అలంకరణ చేయడం జరిగింది. అంచేత భక్తులందరూ అత్యధిక సంఖ్యలో వచ్చి
ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ సంవత్సరం భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించే ఉద్దేశంతో ఎటువంటి రుసుము లేకుండా అందరికీ ఫ్రీ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాద వినియోగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 13వ తారీఖు భోగి కళ్యాణం జరుగుతుంది. అంటే గోదాదేవికి కేశవ స్వామికి వివాహం జరుగుతుంది. ఆ రోజు కూడా విశేషంగా భక్తులు వస్తారు. దాని నిమిత్తం కూడా ఈ ఆలయంలో విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక వైష్ణవాలయం. ఈ వైష్ణవాలయాన్ని కూడా సాంప్రదాయం ప్రకారం మా స్థానాచార్య కిరామ వెంకటేశాలు గారు, తర్వాత అర్చకులు రామ్మోహన్ ఆచార్యులు, శేషాచార్యులు, రామకృష్ణ గారు, జగన్నాథం గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా వేడుకగా జరుగుతున్నాయి. వాళ్ళంతా కూడా చాలా విశేష అలంకరణ చేస్తున్నారు స్వామికి. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ స్వామిని, శ్రీదేవి ఆదికేశ్వర స్వామిని, రామాంజలి వారిని, తాయారమ్మని, ఆండాళ్ళని దర్శనం చేసుకుని ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.